హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? మొన్న మీకు మన పక్క నుంచి క్రూజ్ షిప్ వెళ్తుందని చెప్పాను కదా. నాకు మంచి వ్యూస్ ఇచ్చారు ఫ్రెండ్స్. నాకు అందులోకి ఒక 900 వ్యూస్ వచ్చాయి. అయితే మీకు దగ్గర మన పక్కనే ఉన్నాయి పెద్ద పెద్ద క్రూజ్ షిప్లు అనమాట. మీకు చూపిస్తాను చూడండి, జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అగోండి, మన పక్కనే ఉన్నాయి. మన కెమెరాకి ఎంతవరకు వచ్చిందో అంతవరకు చూపిస్తున్నాను మీకు. ఆ షిప్ చూసారా? ఇదంతా క్రూజ్ షిప్, అంటే లగ్జరీ. మీరు ఈ యూరప్ కంట్రీస్లో ఎక్కడ తిరగాలన్నా క్రూజ్ షిప్ వాడితే ఎక్కడికైనా మీరు వెళ్ళొచ్చు, ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చు. ఇందులో ఇంకోటి ఏంటంటే వీళ్ళకి 21 దేశాలు ఒకే కరెన్సీని వాడతాయి, యూరో కరెన్సీ అంటారు. ఇక చూడండి, ఇవన్నీ రూములు ఉన్నాయి కదా, ఆ మధ్యలో ఖాళీ, అందులోనే మొత్తం షాపింగు, తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేయడానికి పార్టీస్ అని ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇగోండి, ఇలాగే మనం పక్కకు వస్తే ఇక్కడే ఇగో ఈ షిప్ చూడండి, క్రూజ్ షిప్. కన్ను ఆకారం, పెదాలు, అంటే ఒక మర్మేడ్ అంటాం కదా. ఇగోండి, సాగర్ కన్య ఆకారంలో ఉంటుందండి ఇది, సాగర్ కన్య. ఆ పక్కన ఇంకో షిప్ ఉంది చూడండి. ఇక్కడ ఇదంతా లగ్జరీగా వాళ్ళు తిరగడానికి, వేరే వేరే దేశాలు వెళ్ళడానికి వాళ్ళు ఎంచుకునే మార్గాలు ఏంటంటే ఈ క్రూజ్ షిప్లో సమస్తం అన్నీ ఉంటాయండి. మీరు చూడొచ్చు, అన్నీ ఉంటాయి, సమస్తం ఉంటాయి. ఫుడ్ కానీ, మొత్తం రూమ్స్, ఎంజాయ్మెంటు, పార్టీస్ అన్నీ. ఇగోండి, మన చుట్టుపక్కల ఎన్ని ఉన్నాయి చూసారా? ఇదొక షిప్పు, క్రూజ్ షిప్పు. ఇదొక షిప్పు, సాగర్ కన్య షిప్ ఆకారంలో అదొక షిప్పు. ఆ వెనకాతలు ఇంకో షిప్ ఉంది చూడండి, అక్కడ కూడా ఇంకోటి ఉంది షిప్పు. ఇక్కడ వీళ్ళు లగ్జరీగా ఉంటారండి. అంటే వాళ్ళు ఏంటంటే టైం ఏంటంటే బాగా ఎంజాయ్ చేస్తారండి వీళ్ళు. మన యూరప్ మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు టైంని బాగా ఎంజాయ్ చేస్తారు, స్పెండ్ చేస్తారు. ఎక్స్పెన్సివ్గా వాళ్ళు చేసుకుంటారు అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటని చూశాక మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేసి 500 లైక్స్కి వెళ్ళిపోవాలని ఆశే, కానీ చూద్దామండి, 500 సబ్స్క్రైబర్లు కూడా అవుతారని ఆశిస్తున్నాను. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ యూరప్ ట్రిప్ అయితే ఉంది. బాలెన్సియా, బార్సిలోనా, ఈ 2 నగరాలకు వెళ్ళాం, మీకు చూపిస్తాను. అంతవరకు మీరు నాకు సపోర్ట్ చేయండి. 500 సబ్స్క్రైబర్లు అయిపోవాలని చూస్తున్నాను. ఓకే అండి, జై హింద్, వందే మాతరం, భారత్ మాతకి జై.